టీజీఎస్ దినకరన్ అయ్య గారు ఉంటారండి. ఆయన గారు రెగ్యులర్గా ఒక మాట చెప్తూ ఉంటారు. అదేంటంటే, ఒక పర్సన్లో ఉన్న చెడును చూసి, ఒక వ్యక్తిలో ఉన్న బ్యాడ్ థింగ్స్ కావచ్చు, అతనిలో ఉన్న చెడు విషయాలు కావచ్చు, మాట్లాడి చివరికి మీరు కూడా చెడ్డవారుగా మారే ప్రమాదం ఉందంట. ఒక వ్యక్తి ఆయన ఎవరైనా కావచ్చు, అతనిలో బ్యాడ్ క్వాలిటీస్ ఏదైనా ఉన్నాయని కూడా ఆ బ్యాడ్ క్వాలిటీసే మాట్లాడి ఒకానొక సమయంలోకి వచ్చినప్పుడు నీవు కూడా ఒక బ్యాడ్ పర్సన్గా మారిపోయే అవకాశం ఉంటుందంట. అలా కాకుండా ఒక వ్యక్తిలో గుడ్ అండ్ బ్యాడ్ రెండు ఉంటుంది, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. రెండు ఉంటాయి. ప్రతి మనిషిలో మంచి ఉంటాయి, చెడు ఉంటుంది, విలువైనవి ఉంటాయి, కొన్ని విలువలేనివి కూడా ఉండొచ్చు. దానికి వాళ్ళు ప్రభుకు లెక్క చెప్పుకుంటారు, దేవుడు వాళ్ళకి కృపనిస్తాడు, వాళ్ళు సరి చేసుకుంటారు. మనం ఎవరిని జడ్జ్ చేయకూడదు, ఎవరిని మనం తీర్పు తీర్చకూడదండి. అదే ఒక పర్సన్, టీజీఎస్ దినకర్ గారే చెప్పారు, ఒక పర్సన్లో మంచి క్వాలిటీస్ని మనం ఫోకస్ చేసి దాన్ని మాట్లాడి మనం ఒకవేళ చెడ్డవారైనా ఆ మంచి విషయాల్ని మాట్లాడగా మనం కూడా మంచి వ్యక్తులుగా రూపాంతరం చెందుతామంట. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి.